'కొత్తలోక చాప్టర్ 1' అసల రిలీజ్ రోజే తెలుగులో వచ్చిద్దేమో అనుకున్నా. బట్ 28 కాస్త 29కి మార్చారు. మలయాళంకి వెళ్దాం అంటే దగ్గరలో ఒక్కటే ఉంది. వాళ్ళ దగ్గరికెళ్లి సబ్‌టైటిల్స్ వేస్తారని అడిగితే తెలీదని అన్నారు. ఇక చేసేదేం లేక వన్ డేనే గదా! 29నే వెళ్దామని ఫిక్స్ అయితే మార్నింగ్ మ్యాట్నీ షోస్ వెయ్యలేదు. డిలే అన్నారు. సో, మొత్తానికి నిన్నటి నుంచి ఈవినింగ్ షోస్ పడితే ఒక మంచి థియేటర్ చూసుకొని వెళ్లి చూసొచ్చా. చూసిన దగ్గర నుంచి ఒకటే అనిపిస్తుంది. ఏముందక్కడ అని. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు మూవీ. లోపలేం లేదు డొల్లా. కాన్సెప్ట్ హాలీవుడ్ టైప్‌లా బానే తీసుకున్నారు. బట్ స్క్రీన్ ప్లే నచ్చలేదు. మెయిన్ ప్రాబ్లమ్ ఇదే నాకు. చాలా వీక్‌గా ఉంది రేటింగ్. టెక్నికల్లీ ఇట్స్ సాలిడ్, టెర్రిఫిక్కే అందులో డౌట్ ఏం లేదు. కానీ సినిమా మటుకు ఓరి సూరిబాబు ఏంట్రా ఇది? ఇలా బుక్ అయిపోయి ఏంటి అనిపించింది థియేటర్‌లో. అసల ప్రోగ్రెషనే ఉండదు. సినిమా 80-90% ఏమీ లేని చోట అక్కడే గింగిరాలు తిరుగుతూ ఉంటది. ఇప్పుడు మనం 'మార్వెల్' మూవీస్ చూస్తుంటాం గదా! అందులో కొన్నుంటాయి. ప్రొడక్షన్ హౌస్ ఆ క్యారెక్టర్‌తో ఒకటి తీయాలి తప్పదు అని కొన్ని తీస్తుంటాయి. ఒక గోల్ ఉండదు. ఒక ఎయిమ్ ఉండదు. ఏముండి సావదు. రాబోయే ఏదో ఒక దాంట్లో 10 నిమిషాల్లో కొట్టేస్తే అయిపోయేదాన్ని. ఒక సినిమాగా తీసి సావగొట్టినట్టు. ఎగ్జాంపుల్‌గా 'థార్ లవ్ అండ్ థండర్' ఇంకా చాలానే చెప్పొచ్చనుకోండి. బట్ ఇది కొంచెం ఎగ్జాంపుల్‌గా నాకు దొరికింది కాబట్టి చెప్పాను. సేమ్ అలాంటిదే ఇది. అసలొక ఎయిమ్ ఉండదు. ఆ 'చంద్ర' వచ్చి అలా ఉంటే 'సన్నీ' ఏమో ప్రేమలో అంటూ వస్తాడు. మధ్యలో అలా 2, 3 అసలు 'చంద్ర' ఎవరో తెలుసా అనే సీన్స్. ఓన్లీ గుడ్ థింగ్ నాకు నచ్చిందేంటంటే, ఆరిజిన్ స్టోరీతో వచ్చే ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక్కటే. సింపుల్‌గానే ఉన్నా అది కొంచెం బావుంది. బట్ ప్రెజెంట్ టైమ్‌లైన్‌లో జరిగేవైతే మాత్రం ఏం నచ్చలేదు. అంటే అసలు ఆ క్యారెక్టర్ ఎలా నడుచుకుంటది? స్ట్రెంత్ అండ్ వీక్‌నెస్ ఏంటో ఇవి కాన్సెప్ట్‌లో భాగంగా ఉండేవే. వీటితో నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. అవి బానే చూపించారు కూడా. బికాజ్ ఇంట్రడక్షన్ కాబట్టి ఇంట్రడ్యూస్ చేశారు క్యారెక్టర్‌తో పాటు. బట్ ఈ హోల్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అదే పెద్ద బొక్కబడింది. ఫస్ట్ హాఫ్ ఏమో సూపర్ హీరోతే ప్రేమలో అన్నట్టు ఉంటది. అస్సలు కదలదు అదేంటో మరి. ఒకే గదిలో ఇరుక్కున్నట్టు అక్కడే ఉండి తిరుగుతూ ఉంటది. ఆ ఫ్రెండ్సు, చంద్ర అంటూ మాడిపోయిన ఫన్‌తో వెళ్తూ ఉంటది. ఇక ఇంటర్వెల్‌లో పక్క గదిలోకి వెళ్ళిద్ది. ఈ ఫస్ట్ హాఫ్ వైస్ ఓన్లీ ఇంటర్వెల్లే బావుంది. ఇక సెకండ్ హాఫ్ ఏమైద్దో అనుకుంటే ఇది ఇంకా బోర్ కొట్టింది. అదేమైంది? అది ఆ పక్క గదిలోకి వెళ్లి ఆ గదిలో తిరిగిద్ది మళ్ళీ. విత్ అల్ట్రా ప్రో మదర్ హస్బాండ్ ల్యాగ్ మ్యాక్స్‌తో. రూమ్‌లో ఒక అరగంట, నెక్స్ట్ పాడుబడిన ప్రదేశం దగ్గర ఒక అరగంట, ఆ తర్వాత ఇంకో ప్లేస్‌లో ఇంకో అరగంట. లాగి, లాగి వదిలిపెట్టారు. అసలు అంతసేపు అవసరమే ఉండదు. కానీ క్యారెక్టర్స్ కాలక్షేపం చేస్తుంటాయి. జస్ట్ ఫర్ రన్ టైమ్ కోసం. ఫుల్ నీరసం వచ్చింది మూవీ అయితే. సరైన వరల్డ్ బిల్డింగ్ లేదు, పర్పస్ లేదు. అండ్ నా నేనసలు ఫస్ట్ ఏమో ఏదో రోల్ అనుకున్నా. సెకండ్ హాఫ్‌లోనేమో అలా లేపి చివర్లో తుస్సుమనిపిస్తారు మళ్ళీ. ఆ క్యామియోస్ ఏమో అస్సలు బేలేదు. మినిమమ్ ఇంపాక్ట్ కూడా రాలేదు. ఇన్‌ఫాక్ట్ సినిమా రన్ టైమ్‌లో చూపించిన క్యామియోస్ యూసేజ్ కంటే, చివర్లో వన్ ఆఫ్ ది క్యామియోది కాంగ్ టైప్ లాగా ఇచ్చిన చిన్న బిట్ బావుంది. ఇంకా అదేదో బెటాలియన్ దిగుతుంది, ఫోర్స్ అది ఇదిని బిల్డప్ ఇస్తారు సెకండ్ హాఫ్‌లో. వామ్మో! అంతమందితో చంద్ర ఎలా ఫైట్ చేస్తదని చూస్తే, మేబీ ఆ క్యామియో ఇక్కడ హైలైట్ అవుతారేమో అనుకుంటే, అంతా తుస్సే. ఒక 5, 10 మందొస్తారు. ఇంకేముంటది? మళ్ళీ అదేదో ఫోర్సు, బెటాలియన్ అని బిల్డప్ ఎందుకో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సూపర్ హీరో ఒక పర్పస్ లేకపోతేనే ఏడ్చినట్టు ఉంటది. ఇక్కడ సినిమా అంతా కాలక్షేపానికొచ్చి పురుగును గుట్టించుకొని ఆ పురుగుని చంపినట్టు ఉంటది గానీ, దేనికి ఇదంతా అనేదైతే మాత్రం జీరో అన్నట్టుగా ఉంటది. రాబోయే వాటిల్లో పెద్దగా ఉంటది అనేది పక్కన పెడితే, అట్‌లీస్ట్ ఇందులో ఈ స్టోరీతో రన్ అవ్వడానికైనా మినిమమ్ గోల్ ఉండాలి గదా! ఆ విషయంలో అయితే ఏం లేదు. అయినా సూపర్ హీరోని పెట్టి ఆపోజిట్‌లో ఫోర్సు, గ్యాంగ్‌స్టర్స్‌తో ఫైట్స్ అంటారేంటండి? ఏంటండి ఇది? లాగో, లాగస్య లాగోభ్యహకి బలి చేయాలనేగా. ఆ స్కేల్‌కి, యాంబిషన్‌కి తగ్గ ప్లాన్ మటుకు ఏం కనిపించలేదు దీని విషయంలో. మరి నెక్స్ట్ వాటిల్లో ఆయన ఏమన్నా పెడతారో లేదో, లేక ఇదే విధంగా నథింగ్ బట్ లాగ్ అంటారో. ఏమో మాస్టర్. నాకైతే చాలా బోర్ కొట్టింది చాప్టర్ 1. టెక్నికల్ వర్క్ అండ్ కాన్సెప్ట్ ఉందనే గాని రైటింగ్ అస్సలు బాలేదు. ఫస్ట్ చాప్టర్ కదా అది ఇది అంటారేమో. యాక్చువల్లీ ఫస్ట్ చాప్టర్‌లో అడ్జస్ట్‌మెంట్స్ ఎందుకు? ఇదే కదా మెయిన్. పర్ఫార్మెన్సెస్ వైస్ కళ్యాణి, నెల్సన్, శాండీ చేశారు. రిమైనింగ్ ఆల్ ఓకే. ఓకే. క్యామియోస్ అయితే ఇంపాక్ట్ లేదు. జస్ట్ చేశారంతే. ఇక సినిమాకే బెస్ట్ గురించి మాట్లాడితే టెక్నికల్ వర్క్. మంచి ఆర్ట్ వర్క్‌తో, 'స్ట్రేంజర్ థింగ్స్' టైప్ కలర్ గ్రేడింగ్‌తో, ఎక్సలెంట్ కెమెరా వర్క్ అండ్ బీజీఎంతో సూపర్ వర్క్ ఇచ్చారు అందరూ. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ లెవెల్‌లో మెయింటైన్ చేశారు. ఏమాత్రం తగ్గకుండా. ఆఫ్‌కోర్స్ స్టోరీ ప్రోగ్రెషన్ లేదు గాబట్టి అది హెల్ప్ అయిందిలెండి. బికాజ్ సినిమా అంతా 4, 5 ప్లేసెస్‌లో కానిచ్చేశారు. ఫైనల్లీ నాకైతే సెట్ అవ్వలేదు మూవీ. మీ ఇష్టం మరి. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.